డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వార్నింగ్ వచ్చింది. దీనికి అనుగుణంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలో అందరూ అధికారులు కూడా ఉండాలి. అదేవిధంగా సచివాలయం స్థాయిలో అందరు సిబ్బంది కూడా 24 hours ఉండాలి. దీనికి గాను సెలవులు ఎవరైనా సెలవులపై వెళ్ళుంటే వాళ్ళకు కూడా సెలవులు రద్దు చేయడం జరిగింది. తక్షణమే మీ విధులకు హాజరై ఈ హెవీ రైన్స్కు మనం ప్రజలందరికీ అప్రమత్తం చేసి, ముఖ్యంగా ఎక్కడైతే ఫిషర్మెన్స్ ఉన్నారో వాళ్ళు వేటకి వెళ్ళొద్దని చెప్పాలి. అదేవిధంగా శానిటేషన్ కంప్లీట్గా మనం డైలీ చూడాలి. అదేవిధంగా వాటర్ సంబంధించి నూతుల్లో కానీ ఇంకా చుట్టుపక్కల ఎక్కడైనా రివర్లు ఉన్నా సరే వాటిలో కూడా మనం క్లోరినేషన్ ఇవన్నీ చేయవలసి. అదేవిధంగా మెడికల్ ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడడం, మెడికల్ అందుబాటులో ఉండాలి. ఏ పరిస్థితిలో కూడా ఎవరికి ఏ విధమైన అంటువ్యాధులు కానీ ఇంకేం రాకుండా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఈ 3 days కూడా ఆరు బయటకు రాకుండా వర్షం హెవీ రైన్స్ పడినప్పుడు ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే మనకి గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నిటి దగ్గర మనం పెండాలు పెట్టడం జరిగింది. హెవీ రైన్స్ పెట్టినప్పుడు ఆల్రెడీ లైసెన్స్ తోటే వాళ్ళకి పెండాల్స్ ఇవ్వడం జరిగింది. హెవీ రైన్స్ వచ్చినప్పుడు భక్తులు కానీ ప్రజలు కానీ ఆ మండపంలో ఉండకుండా, అదేవిధంగా మండపం దగ్గరలో కూడా ఉండకుండా మీరు చర్యలు తీసుకోవాలని వీఆర్ఓలకి పంచాయతీ సెక్రటరీ అందరికీ చెప్పడం జరిగింది. దీనికి వినాయక పండుగ చేస్తున్న ఎవరైతే కమిటీ పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా సహకరించి అందరూ అప్రమత్తం ఉండాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్కి సంబంధించి అది షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి హెవీ రైన్స్ అయినప్పుడు మండపాలకు దూరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మండలంలో తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి కదా సార్, వాళ్ళు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి? మండలంలో తీర ప్రాంత గ్రామాలు డొంకూరు, అదేవిధంగా లక్ష్మీపురం ఒక 5 విలేజ్లు ఉన్నాయండి. ఆ 5 విలేజ్లు అంటే ఆల్రెడీ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఫిషర్మెన్స్ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వాళ్ళ బోట్లు కూడా ఒడ్డుకు తీసుకుని జాగ్రత్తగా పెట్టమని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నాం. ఒకవేళ ఇన్ కేస్ హెవీ రైన్స్ అయినప్పుడు కూడా అక్కడ తుఫాన్ షెల్టర్ కూడా ఒక 500 మెంబర్స్ని అకామిడేట్ చేయడానికి అన్ని సదుపాయాలతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎప్పటికప్పుడు మేము ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాం. మీడియా ద్వారా కూడా మీరు ప్రజలకి కొంత అప్రమత్తం చేస్తారని మీ అందరి ద్వారా కోరుతున్నాను. ఇవి కలెక్టర్ గారి ఆదేశాలండి. థ్యాంక్ యూ. అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది. ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం, విజయనగరం, వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు. మన ఇచ్చాపురంలో వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ వెచ్చా సంతోష్, MBBS, MS ఆర్థోపెటిక్స్, స్పెషలిస్ట్ ఇన్ ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్. ఎముకలకు, కీళ్లు, నరాలు, కండరములు, వాతములు, ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి, వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు. విచ్చేయండి వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చిన్న మేతర వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. కాంటాక్ట్ 9849916377 and 789396269.